రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో యువతి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. సోమవారం ఉదయం యువతి హత్యకు గురైంది. యువతిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసి స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను క్లూస్ టీం జల్లెడ పడుతోంది. హత్యకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలో సగం కాలిపోయిన సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు ఆ మొబైల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చిలో యువతి మృతదేహం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అమరేందర్, మొయినాబాద్ యువతి హత్య కేసుకు సంబంధించి ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న పట్టపగలే 2:30 గంటల సమయాన యువతిని ఎవరో అగంతకులు హత్య చేసి కూడా పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీనికి సంబంధించి కూడా స్థానికులంతా కూడా మంటలాపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించడంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువతికి సంబంధించిన ఏదైతే తగలబడుతుందో పూర్తిగా ఆ మృతదేహాన్ని కూడా పూర్తిగా కప్పి పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. పూర్తిగా అక్కడున్న ఆనవాళ్ళకు సంబంధించి కూడా క్లూస్ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే అక్కడున్న క్లూస్ టీమ్ పూర్తిగా అక్కడున్న చుట్టుపక్కల ఆధారాలన్నిటి కూడా సేకరించి వాటన్నిటి కూడా ఏదైతే తీసుకొని ల్యాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పూర్తిగా మంటలో యువతి ఆ శవం పూర్తిగా కూడా గుర్తు తెలియని యువతిగా ప్రస్తుతం అయితే పోలీసులు అనుకుంటున్నారు. ఆ యువతికి సంబంధించి కూడా ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే కూడా చెప్పాలంటే కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని మొత్తంగా మంటల్లో యువతి కాలిపోవడంతో మృతదేహాన్ని గుర్తించలేకపోతున్నాం అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అక్కడ పక్కనే ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కి సంబంధించి కూడా ఆ పరిసరాల్లో ఏమైనా ఇలాంటి అయితే యువకులకు సంబంధించి ఏమైనా జరిగాయా అన్న అక్కడ పక్కన రిసార్ట్ ఉంది కాబట్టి రెగ్యులర్ గా ఎవరైనా వస్తూ ఉంటారు పోతా ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన సీసీ కెమెరాలతో పాటు అక్కడున్న ఏదైతే డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కి సంబంధించిన ఏదైతే అటెండెన్స్ షీట్లు కూడా పూర్తిగా పోలీసులు అయితే పరిశీలించారు. హత్యకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ విచారణను కూడా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఘటనా స్థలంలో నిన్న పూర్తిగా సగం కాలిపోయిన ఏదైతే సెల్ ఫోన్ కూడా ఆమె ఆ బాడీ వద్దకు కనిపించింది. ఆ బాడీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా పోలీసులు తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. ప్రస్తుతం యువతి బాడీని అయితే నిన్ననే ఉస్మానియా ఆసుపత్రికి మార్చరికి తరలించారు. మార్చరిలో పోస్ట్ మార్టం నిన్ననే పూర్తయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక అనేది ఇవాళ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పూర్తిగా కంప్లైంట్ పరిధిలోనే ఈ మిస్సింగ్ కేసు అన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ సాయంత్రం నివేదిక వచ్చింది. నివేదిక వచ్చాక అసలు యువతిని ఏమైనా అప్రయత్నం చేశారా లేకుంటే మరేమైనా తగాదాలు ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి ఏమైనా ఏదైతే ఆ యువతిపై దాడి చేశారా, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ యువతి డెడ్ బాడీ పైన కొన్ని ఆధారాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెలువడతాయి కాబట్టి మరికొద్ది సేపట్లో ఏదైతే సాయంత్రం సమయాన ఏదైతే పోస్ట్ మార్టం సంబంధించిన నివేదిక వస్తుందో వచ్చాకే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.